అనంతపురం జిల్లా టీడీపీ కార్యాలయంలో తన చెప్పుతో తాను కొట్టుకున్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాయల్ మురళి సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ చెప్పుతో రాయల్ మురళి కొట్టుకున్నారు. అంబటి రాంబాబు బలిజ కుటుంబంలో పుట్టిన చీడ పురుగు అని ఆయన వ్యాఖ్యానించారు. అంబటి రాంబాబు బలిజ కులానికే మచ్చ తెచ్చాడని, అంబటి రాంబాబుని కొట్టలేక నన్ను కొట్టుకున్నానని ఆయన తెలిపారు. సీఎం చంద్రబాబు కాపుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాడన్నారు. అధికారంలో ఉన్నప్పుడు జగన్ కాపులకు ఏం చేశాడో అంబటి చెప్పాలన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన గౌరవం ఏనాడని ఇచ్చారా? ఏ ప్రభుత్వ కార్యాలయంలో కూడా ఉప ముఖ్యమంత్రి ఫోటోలు ఉన్నాయి. మరి గౌరవం తర్వాత నేను కాపు కార్పొరేషన్ డైరెక్టర్గా పనిచేశాను. ఈ తెలుగుదేశం ప్రభుత్వం 5% రిజర్వేషన్ కాపులకు ఇచ్చింది. కోట్లాది రూపాయలు కాపు కులం కోసం విదేశీ విద్యకిచ్చి చదువు చదివించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం. తెలుగుదేశం ప్రభుత్వం కాపులకు ఎంతో మేలు చేసింది, రాజకీయంగా ముందుకు తీసుకొచ్చింది. మహానుభావులు దాదాపు 10 మంది మంత్రులు, 5 మంది రాజ్యసభ సభ్యులు, ఎంతోమంది ఎమ్మెల్యేలు చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది. మహానుభావులు బ్రహ్మయ్య గారు అయితేనేమి, రామచంద్ర గారు అయితేనేమి, గంటా గారు అయితేనేమి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది కాపు కులస్తులు మంచి వాళ్ళు ఉన్నారు. అదే డి శ్రీనివాస్ అయితేనేమి, బొత్స సత్యనారాయణ గారు అయితేనేమి, చాలామంది కాపులు ఉన్నారు. నీలా అడ్డదిడ్డంగా మాట్లాడలేదురా వెధవా. రే బ్రోకర్, ఏం మాట్లాడుతున్నారా నువ్వు? రాష్ట్రంలో కాపులు నువ్వు అమర్నాథ్ గారు అనుకుంటున్నావా ఉండేది కాపులు? రంగా గారు ఎక్కడా, నువ్వెక్కడరా? ఈరోజు వైకాపా వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. రంగా గారి ఫోటో పక్కన బ్రోకర్ గారి ఫోటో. రంగా గారి విగ్రహాలు విజయవాడ మొదలుకొని విజయనగరం వరకు నెలకొల్పిన ఘనత రంగా గారి చరిత్ర. ఈరోజు తెలుగు రాష్ట్రాలే కాదు, ప్రపంచ దేశాల్లో నీ కటౌట్లకు, నీ చిత్రపటాలకు చెప్పులతో కొడుతున్నారా? మేము కాపు కులంలో పుట్టి చాలా తప్పు, మా కులంలో పుట్టి నువ్వు తప్పు చేశావు కాబట్టి మేము సాటి కులస్తులుగా నిన్ను చెప్పుతో కొట్లాక మా చెప్పులతో మేమే కొట్టుకుంటామరా. యూజ్లెస్ ఫెలో, బ్రోకర్గా. ముఖ్యమంత్రి గారు మీరు క్షమాపణగా మేము ఒకటే చెప్తున్నాం, మేము దయచేసి మీ సహనాన్ని, మీ ఓపికని, మీరు హద్దులు ఉన్నాయో కానీ మాకైతే హద్దులు లేవు. చాలా బాధాకరమైన విషయం. ఈ రాష్ట్రం కోసం నిరంతరం పనిచేసే మీరు మిమ్మల్ని ఇలా దూషిస్తూ ఉంటే మేము చాలా బాధపడుతున్నాం. ఈ రాష్ట్రంలో సిగ్గు తెచ్చుకుంటున్నాం. శ్రీకృష్ణదేవరాయలు గారు ఎన్నో సంవత్సరాల క్రితం కట్టిన చెరువులు ఆయన పేరు ఈ రోజు వరకు కూడా తలుచుకుంటారు. మా కాపు కులంలో పుట్టి తప్పు చేసినవరా యూజ్లెస్ ఫెలో, నిన్ను చెప్పుతో కొడితే మాకు పాపము. మేము కొట్టుకోలేక కాపు కులస్తుడిగా, కాపు కార్పొరేషన్ డైరెక్టర్గా నేను పనిచేశా. కాపు కులస్తునిగా నువ్వు చేసిన పనికి ఎందరో మహిళలు, మేధావులు అంతా రోడ్ల మీదకి చెప్పులతో నీ చిత్రపటాలు కొడుతున్నారు. నేను కాపు కులస్తునిగా నేనే నా చెప్పుతో కొట్టుకుంటున్నారా యూజ్లెస్ ఫెలో? జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఇలాంటి కామాంధుని పార్టీ నుంచి బహిష్కరించి సస్పెండ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు, రేపు ఇంకోటి మాట్లాడతారు. కాబట్టి రాజకీయంలో ఇలాంటివి ఉండకోకుండా మీరు చర్య తీసుకోవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా.